అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం సింపుల్ వేలో రొయ్యల వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. చాలా అంటే చాలా సింపుల్ అండి రొయ్యల వేపుడు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక నేను 600 గ్రామ్స్ రొయ్యలను తీసుకుంటున్నాను. ఒక్కొక్క రొయ్యను తీసుకొని ఇలా చిన్నగా ఘాటు పెట్టుకొని రొయ్యల్లోంచి ఒక దారం లాగా ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. ఇలా అన్ని రొయ్యల్లోంచి తీసేసుకొని ఒక ఏదైనా వెడల్పుగా ఉండే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అరబద్ద నిమ్మరసం వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా ఈ రొయ్యలను కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ లేకోకుండా రొయ్యలన్నీ తీసుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలను చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 15 నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టుకొని మ్యారినేషన్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా వీటిని వేయించుకోవాలి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, మనం రొయ్యల వేపుల్లో కాబట్టి ఆనియన్స్ రొయ్యలతో పాటే వేగిపోతాయండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అలా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న మీడియం సైజు టమాటా ముక్కలను ఇందులో వేసుకొని టమోటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలండి. టమోటా అనేది చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా వేయించుకొని మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్లేమ్ పెంచుకొని రొయ్యల్లోంచి వాటర్ డ్రై అయిపోయేంత వరకు వేయించుకోవాలండి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా చక్కగా కలుపుకోవాలి. రొయ్యల్లోంచి వాటర్ మొత్తం డ్రై అయిపోయాయండి. చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనము ఇందులో మసాలా పొడులను యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. రొయ్యల్లో కాస్త కారం ఎక్కువగానే వేసుకుంటున్నానండి. మీరు స్పైసీకి తగ్గట్టుగా మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. అర టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాలని వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ మసాలాలన్నీ చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరను గార్నిష్ చేసేసుకుందాం. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్ కదా రొయ్యల వేపుడు. ఈ రొయ్యల వేపుడు అన్నంలోకైనా, బగారా రైస్లోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, ఇందులోకైనా కానీ చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. మరిన్ని రుచుల కోసం
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.